ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా గోంగూర రైస్ని కూడా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం షాజీరాని వేసాను. తర్వాత 1/2 కప్పు జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనాని వేసుకోవాలి. తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోండి. టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి. 2 కట్టల గోంగూర అండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని గోంగూర బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది నార్మల్ రైసేనండి, బాస్మతి రైస్ కాదు. 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్